హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పొద్దున్న నేను ఒక న్యూస్ చూశాను ఫోన్లో. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన లవర్ కోసం కొడుకుని, సంవత్సరంన్నర పిల్లాడిని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయిందంట ఒక అమ్మాయి. ఎట్లా దారుణంగా తయారవుతున్నారంటే జనము, అసలు క్షణికావేశాలంతే. ఇంతకుముందు తల్లిదండ్రులను వదిలేసి పారిపోయారు, ఆఖరికి భర్తను వదిలేసి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కన్న పిల్లల్ని కూడా, కన్న బిడ్డల్ని వదిలేసి ఎట్లా వెళ్ళిపోతున్నారో వీళ్ళు నాకు అర్థం కాదు. కాసేపు పిల్లలు కనపడకపోతే ఎంత కంగారు పడిపోతాము. ట్యూషన్ నుంచి రావడం లేట్ అయితే కంగారు పడిపోతాం, స్కూల్ నుంచి రావడం లేట్ అయితే కంగారు పడిపోతాం, ఆడుకోవడానికి వెళ్ళి రాకపోతే కంగారు పడతాం పిల్లలు. అట్లాంటిది వీళ్ళు వదిలేసి, అది కూడా అసలు వీళ్ళందరికీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఏం నేర్పించారు, ఇంట్లో తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తున్నారు? అంతే మరి. పిల్లలు తప్పు చేస్తే ఇంకా వాళ్ళని తల్లిదండ్రులనే అనాలి. ఇదేం పెంపకం? అందుకే చిన్నప్పటి నుంచి ఇట్లా ఫోన్లు ఇచ్చి పిల్లలకి చూసుకుంటే అల్లరి చేయకుండా ఉంటారులే అని చెప్పేసి నేర్పిస్తే ఇట్లా తయారవుతారనమాట. కొంచెం కూడా మానవత్వం లేకుండా పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోయిందంటే ఏమనుకోవాలా మహాతల్లిని? ఇట్లాంటి సమాజం ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారవుతారనమాట. ఇట్లా మొగుళ్ళని చంపుతున్నారు, తల్లిని కూడా చంపుతున్నారు ఆఖరికి. మొన్న మధ్యన చూసాం కదా, ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయి గురించి అనుకుంటా, తల్లిని చంపించింది, వాడి చేత చంపించింది. ఎంత తయారవుతున్నారు మగపిల్లలే అనుకుంటే, ఆడపిల్లలు కూడా ఇట్లనే తయారవుతున్నారు. ఇంత దారుణంగా ఎట్లా తయారవుతున్నారంటే మైండ్ సెట్ అట్లా తయారవుతుంది ఫోన్ల వల్లే నేను అనుకుంటాను. ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా, ఈ ఫేస్బుక్లో అయినా, ఏవైనా కూడా దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. ఏది నేర్చుకోవాలి, ఏది చూడాలి అనేది మనం ఎంచుకోవాలంతే కదా. పిల్లలు మనం చెడు చూసి చెడే నేర్చుకుంటున్నారు. పిల్లలు ఏముంది, చెడుకి అట్రాక్ట్ అయినంత తొందరగా మంచికి అట్రాక్ట్ అవ్వరు కదా. చెడు తొందరగా ఆకర్షిస్తుంది కదా. దాంట్లో ఎవరేది చేస్తే అది చేయడం, దాంట్లో ఎవరే బట్టలు వేస్తే ఆ బట్టలు వేసేయడం, వాడు ఏ వేషాలు వేస్తే ఆ వేషాలు వేయడం. ఇట్లా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయేది ఏందో, అసలు కన్నిందో ఏడన్న చేత కుప్పలో తెచ్చుకుందో పిల్లాన్ని. ఇంత దారుణంగా తయారయ్యారు. అసలు నాకు పిచ్చి కోపం, అసలు బాధేసింది. పొద్దున అసలు నాకు పని చేయడానికి కూడా వీలవ్వలేదు. అదే ఆలోచిస్తూ ఉండిపోయాను. పాపం ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు, పాపం ఏంటి ఆ పిల్లాడి పరిస్థితి అని. ఈ పసి మనసు తల్లిని తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళరు అంత చిన్నపిల్లలు, అవునా కదా. పక్కన వాళ్ళు ఎత్తుకుంటేనే కాసేపు కూడా ఉండరు అంత చిన్నపిల్లలు. అట్లాంటిది ఆ పిల్లాడిని వదిలేసింది. ఆ పిల్లాడికి ఆ పసి వయసులో ఏం తెలుసు చెప్పండి? ఏమీ తెలియదు వాడికి. అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. పాపం ఎంత దారుణంగా తయారయ్యారంటే, చిచ్చి, సమాజం ఇట్లా తయారవుతుందని అస్సలు అనుకోవట్లేదు.